సంఘము ప్రయోజనం పొందినట్లు, సంఘములో ఉన్న అందరూ ప్రయోజనం పొందినట్లు, సంఘము క్షేమ అభివృద్ధి పొందినట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు 3 సంగతులు అనుగ్రహించాడు అన్నాను. వాటిలో మొట్టమొదటిది పరిచర్య ధర్మము. మొట్టమొదటిది పరిచర్య ధర్మము. రెండవది ఆత్మకృపా వరములు. ఆత్మకృపా వరములు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. మొట్టమొదటిది పరిచర్య ధర్మము. అందులో కొన్ని విభాగాలు ఉన్నాయి. రెండవది ఆత్మకృపా వరములు. మూడవది ఆత్మఫలము. ఆత్మఫలము. ఈ 3 అనుగ్రహించాడు. సంఘము ఏమేం పొందాలట? 1 సంఘము క్షేమం పొందాలి, రెండవది అభివృద్ధి పొందాలి, మూడవది పరిపూర్ణత చెందాలి. అర్థమైందా? పరిపూర్ణత చెందాలి. ఈ 3 జరగడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ 3 రకాల ఈవులను మనకు అనుగ్రహించాడు.